జనానికి మంచి చేసినామని వాళ్ళ సంక్షేమాన్ని సర్కార్ బాధ్యతగా చూసుకున్నామని ప్రజలకు మంచి మేలు జరుగుతున్నదని అధికారంలో ఉన్న పార్టీలు విజయోత్సవ సంబరాలు చేస్తారు. మేము చేసిన పనితోని మీ బతుకులల్లో చాలా మార్పు వచ్చిందనో వస్తుందనో చెప్తారు. హాగో అట్లనే ములుగు జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి గురించి చెప్పేదానికి మంత్రులు పోయినరు. పెద్ద ర్యాలీ తీసిండ్రు. ఆడ ఏం జరిగిందో చూడండి. ఆపదలున్నోళ్ళు ఎవరన్నా రోడ్డు మీద ఉంటే పెద్ద పెద్ద లీడర్లు తమ కార్లల్లో వాళ్ళని ఎక్కిచ్చి కాపాడతారు. అగో అసోంటిది గీడ చూడుండ్రి. కాంగ్రెస్ లీడర్లు ఓ పసిబిడ్డ పానం పోయి రోడ్డు మీద ఉంటే అటు దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా ఎట్లా పోతున్నారో. సర్కార్ దవాఖాన్లో డాక్టర్లు చేసిన పట్టింపు లేని పనులతోని పసిగుడ్డు పానాలు గాల్ల కలిసినాయి. మాకు న్యాయం చేయుండ్రి అని మంత్రులు చేస్తున్న ర్యాలీకి అడ్డంగా వచ్చిండ్రు. నవమాసాలు మోసిన బంగారం అసోంటి బిడ్డను పొట్టన పెట్టుకున్నారు ఈ డాక్టర్లు. వాళ్ళ మీద చర్యలు తీసుకొని అని వీళ్ళు అడుగుతుంటే మంత్రులు కాదు కదా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళ దిక్కు చూడకుండా పోయినరు. మరి పోలీసులన్నా ఏం జరిగింది ఎట్లా జరిగింది అని అడిగి మంత్రులకు ఆ ముచ్చట చెప్పి వాళ్ళకి ఆదుకునే ఉపాయం ఏమన్నా చేయాలి కదా. కానీ చూడుండ్రి ఎట్లా చేసిండ్రో. మంత్రుల ర్యాలీకి అడ్డం వస్తారా? నడువుండ్రి ఇక్కడ నుంచి, పాప సచ్చుడు లేదేం లేదు, ముందైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రి అని లొల్లి చేస్తున్నోళ్లను ఈడ్చి వారేసిండ్రు. అయినా కూడా జీవిడ్చిన పసిగుడ్డును బాహుబలి తీరుగా చేతులలో పట్టుకొని మంత్రులకు చూయిస్తుంటే మంత్రులు పొంగిలేటి, సీతక్క, కొండా సురేఖలు చేతులు ఊపుకుంటా పోయిండ్రు తప్ప కనీసం తొంగి కూడా చూడలేదు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు కన్నీళ్లు పెట్టుకుంటావా? కరోనా కాలంలో కెమెరాలు పట్టుకొని పోయి ఎంతో సేవ చేసినట్టు ఫోటోలకు ఫోజులు ఇస్తావా? అంత మంచి గుణం ఉన్నదానివే అయితే ఇప్పుడు ఎందుకు మా దిక్కు చూడలేదు? అధికారం ఉన్నప్పుడు ఓ తీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో తీరా. ప్రజల కష్టాలు కనిపించవా మంత్రి సీతక్క అనుకుంటా ఈ వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ములుగు పబ్లిక్. సెలబ్రిటీలు అన్నప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, తప్పులేదు. అందులో హీరోయిన్లు అంటే జర ఎక్కువనే క్రేజ్ ఫాలోయింగ్ ఉంటుంది. అంతేగాని ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి మేము హీరోయిన్లం కదా మాకు గుడి కట్టాలి తోటకూర అని వాయితే ఊరుకుంటారా? మరి ఎవరో ఆ దేవత చూద్దాం పాండ్రి. చెప్పేటోనికి ఇనేటోడు లోకువా అన్నట్టు ఇగో గీ హీరోయిన్ ఊర్వశి కూడా జనాలు ఇంటురు కదా అని అంత పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఓ దిక్కు బాలీవుడ్ తోని ఇంకో దిక్కు టాలీవుడ్ లో కూడా ఫుల్ పాపులర్ అయిన ఈమె ఆమెకు గుడి కట్టియాలని ఓ కోరిక కోరింది. నాకు ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ఓ గుడి కట్టిర్రు, అట్లనే ఇక్కడ సౌత్ లో కూడా ఓ గుడి కడితే బాగుంటది అన్నది. కాతమిగా ఇసొంటి ఉద్దర మాటలు విన్నాక మనోళ్ళు ఊకుంటారా? ఆమె మాటలకు అయ్యవార్లంతా ఒకటై ఏం చిల్లర మాటలు మాట్లాడుతున్నావమ్మా, నువ్వేమన్నా దేవతవా, నీకేమన్నా శక్తులున్నాయా, లేకుంటే గొప్ప గొప్ప మహిమలున్నాయా, ఏమున్నా దాన్ని గుడి కట్టియాలే? కెమెరా ముంగట లైట్లు ఆన్ చేసుడే ఆలస్యం, నోటికి ఎంత వస్తే అంత వాగుడేనా? అరే ఏం మాట్లాడుతున్నాం, నలుగురు ఇంటరన్న సోయి సొప్ప లేకుండా వాయితే చూసుకుంటా ఎవ్వలు కోరిడా అని పొట్టు ఆడుచుకున్నారు మన అయ్యవార్లంతా. అంతేకాదు ఈమె నాకు ఉత్తర దిక్కు గుడుంది అని చెప్పింది కదా, అదంతా ఉత్తమాటలేనట. ఖుద్దు బద్రీనాథ్ నివాసితులు, అక్కడి హిందూ మత పెద్దలు, పూజారులంతా బయటికి వచ్చి ఈమె మాటలన్నీ అబద్ధమే, ఆమె ఏమన్నా దేవతనా గుడి కట్టియనికే? ఇసొంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊకునేది లేదు. ఆమె చెప్పింది బామ్నీలున్న ఊర్వశి గుడి. ఆ గుడి ఎంతో పురాతనమైనది, ఊర్వశి దేవితోని ముడివడి ఉంది. అంతేగాని ఈ హీరోయిన్ ఊర్వశితోని కాదు. ఇసొంటోళ్లను ఉత్తగా ఇడ్సబెట్టొద్దు, ఈమె మీద యాక్షన్ తీసుకోవాలి. దేవుని పేరు చెప్పుకొని బతుకుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది అలా. రేపు ఒకడు ధర్మం అంటాడు, ఇంకొకడు సనాతన ధర్మం అంటాడు, ఒకడు కాషాయ బట్టలేస్తాడు. ఇప్పుడు ఈమె ఏకంగా నేనే దేవతను నాకు గుడి కట్టియాలంటుంది. ఇసొంటోళ్ళను ఉత్తగా ఇడ్సబెడితే ఇంకోళ్ళు మోపైతారు. ఈమె మాట్లాడిన ఉద్దర మాటల మీద పంచాయతీ పెట్టాల్సిందే అన్నట్టు కస్సు బుస్సు అంటుర్రు. మరి ఫేమ్ కోసం ఇంటర్వ్యూలో మాట్లాడిన పిచ్చి మాటలు ఆ ఫేమే లేకుండా చేస్తాయి, జాగ్రత్త మళ్ళా అని వార్నింగ్లు ఇస్తురట నేటి జనాలంతా.